వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవని వరల్డ్. ఈ రోజుటి మన వీడియో వచ్చేసి గుత్తి బెండకాయ అండి. గుత్తి వంకాయ, గుత్తి దొండకాయ మనం తినే ఉంటాము, చేసే ఉంటాము. కానీ మీలో ఎవరైనా గుత్తి బెండకాయ తిన్నారా? ఒకవేళ తినకపోతే నేను చెప్పినట్లుగా గుత్తి బెండకాయను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ రెసిపీని కొద్దిగా వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలో తెలుసుకుందామా. దీనికి గాను ముందుగా మనము కొద్దిగా ధనియాలు, కొద్దిగా శనక్కాయ పప్పులు, నువ్వులు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఉద్దిపప్పు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కొద్దిగా తెల్లగడ్డ కూడా తీసుకోవాలన్నమాట. అలాగే ముందుగా బెండకాయలని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ధనియాలు, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు ఇవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇవి తొందరగానే ఏగిపోతాయి మనకి. సో వన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ కొద్దిగా జీలకర్ర, నువ్వులు, తెల్లగడ్డ, నెక్స్ట్ వచ్చేసి శనక్కాయ పప్పులు, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వీటిల్లో వేసేసి ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనే టైంలో కొద్దిగా దీంట్లో పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం బెండకాయలను అయితే రెడీ చేసుకుందాము. సో బెండకాయలని ఆల్రెడీ నేను కడిగి ఉంచుకున్నాను కదా, ఒక పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిల్లో జిగురు అనేది ఉండదన్నమాట. ఈ విధంగా పొడి క్లాత్తో తుడుచుకోవడం వల్ల ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి తలా తోక కట్ చేసేసి మధ్యలో ఈ విధంగా ఘాట్ అనేది పెట్టుకొని మన చేతుల సహాయంతో ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లోపల మనకి మసాలా కూరడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం చేతులతో చేయడం వల్ల. సో ఈ విధంగా నా దగ్గర ఉండే అన్ని బెండకాయలను కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ విధంగా బెండకాయలన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసినటువంటి ఈ మసాలా దినుసులు కూడా చల్లగా అయిపోయింటాయి కాబట్టి వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని వీటిని వచ్చేసి మెత్తటి పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిల్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇంకొకసారి పల్సిచ్చుకోవాలండి. కొద్దిగా ఈ విధంగా మెత్తబడుతుందన్నమాట. ఇప్పుడు ఈ బెండకాయలు ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో ఈ మసాలానైతే మనం బాగా నింపుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా మసాలాను వీటిల్లో నింపుకోవాలి. సో ఈ విధంగా నా దగ్గర ఉండే అన్ని బెండకాయల్లో కూడా ఈ మసాలాను అయితే నింపుకుంటున్నాను. ఈ విధంగా అంతా మసాలా పట్టించిన తర్వాత వీటిని సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయలను కూడా వీటిల్లో వేసేసి మొత్తం అన్నీ వేసేసి వీటిపైన వచ్చేసి ఆల్రెడీ మన దగ్గర మిగిలిపోయినటువంటి మసాలా ఉంటుంది కదా, అది కూడా వీటిపైన కూడా వేసేసి ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనము ఎలాంటి గరిట లేకుండా జస్ట్ మనము 2 హ్యాండ్స్ సహాయంతో ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుందండి. తిప్పుకొని మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింటాయి. ఇప్పుడు ఒక గరిట సహాయంతో ఇంకొక వైపుకు టర్న్ చేసుకోండి.
ఇంకో వైపు టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే వీటిని వదిలేసేయాలి. సో ఇప్పుడు చూస్తే ఇంకొక వైపు కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఎలాగైనా బెండకాయలు మామూలుగా కొద్దిగా చప్పగా ఉంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే ముందర కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేసి 1 మినిట్ ఉంచితే సరిపోతుందండి. గుత్తి బెండకాయ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారనమాట. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో ఈ మసాలాతోనే మనము అన్నాన్ని మొత్తం కలుపుకొని తినేయచ్చు. వీటి పక్కన ఎలాంటి రెసిపీ కూడా అవసరం లేదు. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.